హాయ్ ఎవ్రీవన్, నేను దీప్తిని. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను ఇవాళ మీకు మునక్కాయ పప్పు ఎలా చేయాలో చూపిస్తున్నాను. సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా మనం కందిపప్పు తీసుకొని కొంతసేపు నానబెట్టుకుంటే అది తొందరగా కుక్ అవుతుంది. సో నెక్స్ట్ టొమాటోస్, ఆనియన్స్, మునక్కాయలు, కొత్తిమీర, చింతపండు, మిర్చి, కరివేపాకు, ఉప్పు, వెల్లుల్లి, ఇంగువ, పోపు దినుసులు, ఆయిల్. ఇప్పుడు కందిపప్పుని మనం కుక్కర్లో యాడ్ చేసుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్, టొమాటోస్, ములక్కాయలు, ¾ కప్ వాటర్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు కొంచెం వేసుకొని లిడ్ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం. ఒక 10 మినిట్స్లో మనకి విజిల్స్ వస్తాయండి. ఒక 2 విజిల్స్కి మనం ఇంకా కుక్కర్ ఆఫ్ చేసేయచ్చు. ఒకవేళ చేయకపోతే దాల్ మొత్తం పేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనం లిడ్ ఓపెన్ చేసుకొని దాల్ ఎలా వచ్చిందో చూద్దాం. చూసారు కదండి ఎలా కుక్ అయిందో. ఇప్పుడు నేను చింతపండు రసం యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్, ఇప్పుడు మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని తాలింపు వేసుకుందాం. నేను కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. దానివల్ల ఆ పప్పుకి కొంచెం మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు యాడ్ చేస్తున్నాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఆవాలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జీలకర్ర, కొంచెం పసుపు, కొంచెం ఇంగువ, కొంచెం వెల్లుల్లి, కరివేపాకు, ఇప్పుడు కుక్కర్లో ఉన్నదంతా గిన్నెలోకి యాడ్ చేసుకొని కలుపుకుందాం. కొత్తిమీర యాడ్ చేస్తున్నాం.
చూసారు కదండి ములక్కాయ పప్పు ఎలా తయారు చేశానో. మీకు కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.